హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున నిజమైన భక్తి ఏది, ఆచార భక్తి ఏది అని తెలియని స్థితిలో మనుషులు క్రైస్తవులు అనబడే వారిని గుర్తించలేకపోతున్నారు. రాయబడిన ప్రకారం మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుందన్నాడు. 10 మందివి చర్చికే వస్తున్నాం, 10 మందివి బాప్తిసం తీసుకున్నాం అంటున్నాం, 10 మందివి క్రైస్తవులం అంటున్నాం, 10 మందివి యేసుప్రభువే నా దేవుడు అంటున్నాం. కానీ ఇందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. పైకి ఉన్న యూనిఫామ్ ఒకేలాగా ఉంది, కానీ అంతరంగంలో ఉన్న స్వభావం వేరేలాగుంది. మన బుద్ధులు చాలా వ్యత్యాసంగా ఉంటాయి కదండి. మీకు 4 బిడ్డలు ఉంటే 4 బుద్ధులు ఒకలాగా ఉంటాయా? 4 మనస్తత్వం ఒకలాగా ఉంటుందా? 4 ఒకేలాగా ఉంటారా? ఒకడు తొంటరోడుగా ఉంటాడు, ఒకడేమో డల్లుగా ఉంటాడు, ఒకడేమో ఎగిరిగిరి పడతాడు, ఒకడేమో తెలివిగలవాడుగా ఉంటాడు, ఒకడేమో మడ్డుగా ఉంటాడు, ఒకడు కోపం ఎక్కువ, ఒకడు అలకెక్కువ అన్న వ్యత్యాసాలు ఉంటాయి కదా. అలాగే మన జీవితాల్లో కొంచెం బుద్ధిహీనత మన జీవితాలను పాడు చేస్తుంది. 5 బుద్ధి లేని వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. కీర్తన 53:1 దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో దేవుడు లేడు అనేవాడెవడు? ఎవరండి? దేవుడు లేడు అనేవాడెవడు? మరి ఇంత సృష్టిని, దాని చుట్టూ అది తిరుగుతుంది భూమి, మీకు తెలుసా? మనం కూర్చున్న భూమి తిరుగుతూనే ఉంది, మళ్ళీ పోయి సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. నువ్వు సోఫా కదలకుండా కూర్చొని ఉన్నావు హాయిగా. కొంచెం స్పీడ్ ఎక్కువైతేనట మనం ఎగిరెగిరి పడతామంట, కొంచెం స్లో అయితేనే మనం అతుక్కుపోతాం, ఇలాగ అతుక్కుపోతాం, నడవలేము, ఇంకెట్టెట్ట నడుస్తాం అనమాట. గుండ్రంగా తిరిగి చూడండి, మీరు గుండ్రంగా తిరిగితే కళ్ళు తిరిగితే చూడండి, అప్పుడు కింద పడిపోతారా? అట్లా ఉంటుంది. కరెక్ట్గా పెట్టాడు దేవుడు. గడియారాలు ఆగిపోతాయేమో కానీ సూర్యుడు ఉదయించడం ఆగుతాడా? వాటి పరిధిలో ప్రతీది చేశాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు. మరి మాకెందుకు చెప్తారండి? మేమందరం దేవుడు ఉన్నాడనే కదా, అది యేసుప్రభు అనే కదా ఇక్కడికి వచ్చాము అంటారేమో. మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనుడు మైకులో చెప్పడంట, మైకులో చెప్పడు, గట్టిగా చెప్పడు, అందరికీ చెప్పడు. ఎక్కడ అనుకుంటాడంట? హృదయంలో అనుకుంటాడట. బాగా ప్రార్థన చేసి 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 10వ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఫెయిల్ అయిపోయావు అనుకో, అప్పుడు ఏమనుకుంటావు మనసులో? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మగారి కోసం పాస్టర్ గారులందరికీ ఫోన్ చేసి నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత అమ్మ చనిపోయిందనుకో, ఏమనుకుంటావు మనసులో? మాట్లాడరండి. దేవుడేడి, ఎక్కడున్నాడు? దేవుడుంటే ఎందుకు బతికించలేదు? దేవుడంటే ప్రార్థన ఎందుకు అనలేదు? దేవుడంటే నాకెందుకు ఈ స్థితి అనే అనుభవాలు, అనే సమయాలు మీ జీవితాల్లో వచ్చాయా లేదా? మనసులో అనుమానం వస్తుంటుంది మనకి. దేవుడుంటే నాకేం చేశాడు, నాకేమి ఇచ్చాడు? ప్రార్థన చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, సెలెక్ట్ అవ్వలేదే. ప్రార్థన చేసుకొని ప్రయత్నించాను కదా, నష్టం వచ్చిందే. చాలాసార్లు మన మనసులో అనుకుంటుంటాం. అది నిజమైన భక్తి కాదు, అది నిజమైన భక్తి కాదు. నువ్వు అనుకున్నవి దేవుడు ఇస్తేనేమో దేవుడు ఉన్నాడని, ఇవ్వకపోతేనేమో దేవుడు లేడు అనుకునేది నిజమైన భక్తి కాదు. యోబుకి అన్నీ పోయినాయి అండి. అన్నీ ఉన్నప్పుడు యథార్థవంతుడు, చెడుతనములు అసహించుకున్నవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. అలాంటి వాడికి పిల్లలందరూ చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది, రోగం వచ్చేసింది. ఏమన్నాడండి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు అన్యాయం చేశాడు అన్నాడా? ఏమన్నాడు? యెహోవా ఇచ్చను, యెహోవా. అది నిజమైన భక్తి. విగ్రహానికి మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగంధకములతో అంటే గుండంలో పడేస్తామన్నారు షద్రకు మెషక్లు అబేద్నెగోల్ని. నువ్వు నిత్యము సేవిస్తున్న మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా అంటే ఏమన్నారండి? రక్షిస్తే సరే, రక్షించకపోతే నువ్వు చెప్పినట్టు వింటావన్నారా?
రక్షించినను రక్షించకపోయినను మేము అగ్నిలో మలమల కాలైనా పోతాము, కానీ విగ్రహానికి మేము మొక్కమన్నారు. అది నిజమైన భక్తి, అది నిజమైన భక్తి. ఈ రోజున మన భక్తి అంటే ఊడిపోయే భక్త, నిజమైన భక్త? అన్ని స్థితుల్లోనూ దేవుని మీద నమ్మకం ఉంచిన భక్త, లేక నీకు అనుకూలమైన పరిస్థితులు ఉంటే హల్లెలూయా దేవుడు గొప్పవాడు అంటావు, నువ్వు అనుకున్నది జరగకపోతే, చిన్న కష్టం వస్తే క్రీస్తు నామము నిమిత్తము చిన్న ఆటంకం వస్తే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు అనే మనసు ఉంటే నువ్వు బుద్ధి లేనుడివే. నీ దగ్గర సరిపడినంత నూనె, విశ్వాసం లేదు, పరిశుద్ధాత్మని సహాయం, అది అభిషేకం లేదని అర్థం. అక్కడ ఎప్పుడు దేవుడు అనుమానించకండి. ఆయన ఏం చేసినా అది మన మేలుకే కానీ కీడుకు కాదు. మనకు ఉన్నది తీసివేసిన గొప్పది ఇవ్వాలని ఆశపడుతున్నాడు అంతే. నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే నువ్వు అడిగి ఊహించని దానికంటే ఎక్కువ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది నిజమైన విశ్వాసం. అట్టి విశ్వాసము కలిగి ఉన్నవాడే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాడు. మా పాపములను కడిగయ్యా, మా దోషములను కడిగయ్యా, నీకు ఇష్టము లేని జీవితాల నుండి మమ్మల్ని విడిపించు నాయన, మా బుద్ధిహీనతల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. జ్ఞానము కలిగిన హృదయాన్ని మాకు దయచేయి, మా దినములు లెక్కించే జ్ఞాన హృదయం మాకు దయచేయి. పైనుండి వచ్చే పవిత్రమైన, స్వచ్ఛమైన, సులభముగా లోబడే దైవ జ్ఞానముతో మమ్మల్ని నింపు నాయన. వారు ప్రేమించిన పాపాన్ని అసహించుకుని నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని దయచేయము. యవ్వన బిడ్డలను దర్శించు నాయన. లోకాశలతో, శరీరేచ్ఛలతో పోరాడుతున్న వారికి జయ జీవితాలు దయచేయము. ఉద్యోగాలు లేవని, వ్యాపారాలు దివాళాలు తీసాయని, అన్యాయం చేయబడ్డారని, మోసం చేయబడ్డారని, అనేక రకాల అనారోగ్యాలతో పీడించబడుతున్నానని ఎవరెవరెక్కడ నిలబడి నీకు మొరపెడుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయనా. 2-3 మీరు భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుందన్నావు. అపవాది క్రియలను బంధించుచున్నాము తండ్రి. 2-3 ఏది విడిపిస్తారో ఏకీభవించి అది విడిపించబడుతుందన్నావు. పరిశుద్ధాత్ముని నీ సన్నిధితో నింపినట్లు విడుదల చేయించున్నావు నాయన. ప్రతి ఒక్కరు తమ జీవితాలలో ఉన్న నిస్పృహ, నిరుత్సాహముల నుండి విడుదల పొందినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి సర్వసత్యములోనికి నడిపించము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా